హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ సంవత్సరం వినాయక చవితి పూజ అందరూ కూడా బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. వినాయక చవితి ముందు రోజు ఊరి నుంచి అత్తయ్య గారు మేము రావటం వలన ఇంకా పూజకు కావాల్సినవన్నీ ఎలా తెచ్చుకుంటాము, పూజ ఎలా జరుగుద్దో ఈ వర్షానికి అనుకున్నాం. కానీ స్వామి అనుగ్రహం ఉండాలే కానీ ఏదైనా జరుగుద్దండి. ఎప్పటిలాగానే పాలవేలిని చక్కగా ఫ్రూట్స్తో అలంకరణ చేసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి పూజ అయితే ఎంతో ఆనందంగా చేసుకున్నాము. ఈ వీడియో వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న బిక్కోల్ వినాయక టెంపుల్ అండి. చూసారు కదా, వినాయక చవితి రోజు అయితే అస్సలు ఖాళీ లేదు. దర్శనానికి 2 అవర్స్ అయితే పడుతుందంట. అంత రష్గా అయితే ఉందండి. ఈ స్వామి చెవులో మనం ఏ కోరికలు కోరుకున్నా తక్షణమే నెరవేరుతాయండి. వచ్చిన భక్తులందరూ కూడా చూసారు కదా, స్వామివారి చెవులో కోరికలు అయితే కోరుకుంటున్నారు. అలాగే ఈ స్వామి పొలంలో దొరికారంటండి. రోజు రోజుకి విగ్రహం అన్నది పెరుగుతూ వస్తుందంట. సో స్వామిని మీరు కూడా దర్శించుకోండి. ఇంకా చవితి నెక్స్ట్ డే మార్నింగ్ మాట ఈ వీడియో. మేము పూజ కోసమని పూజకు కావాల్సినవన్నీ కూడా అత్తయ్య గారు అయితే ముందు రోజే సిద్ధం చేసి పెట్టారు. ఈరోజు మార్నింగ్ ఇంక అన్ని పెట్టారో లేవని ఒకసారి చెక్ చేసుకుని మార్నింగే అత్తయ్య గారు అయితే స్వామివారికి నైవేద్యం కింద పులిహోర, శనగలు అయితే ఉడికేసి తాలింపు పెట్టారండి. అవన్నీ కూడా సర్ది పెట్టేసుకు పూజకి అయితే వెళ్ళాము. పూజ అయ్యిందో లేదో సాక్షాత్తు శివుని వాహనమైన నందీశ్వరుని తీసుకుని గంగిరెద్దులు అయితే వచ్చారండి. సో ఇంకా వాళ్ళు రావటమే అదే పలుకులు అయితే పలికారండి. ఇంకా స్వామిని చూడడానికి స్వయంగా నందీశ్వరుడే వచ్చాడు అది ఇది అనేసి ఇంకా అందరూ ఫొటోస్ తీసుకుంటే నేను కూడా చిన్న వీడియో క్లిప్పింగ్ షూట్ చేయమన్నాను. సో కొమ్ములు పట్టుకున్నానండి, భయమేసింది. అప్పుడు పూజారి గారు చెప్తున్నారన్నమాట, కంఠం కాడ ఇలా అనాలమ్మా అనేసి. అలా అంటే ఎద్దుకి ఇష్టం ఏమీ చేయదని చెప్పారండి. అందుకే అలా కంఠం దగ్గర చేపెట్టి పాముతున్నాను. అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, మా గ్రామ దేవత దోసాలం తల్లి అమ్మవారండి. ఇంకా అత్తయ్య గారు వినాయకుడికి నైవేద్యాలు పులిహోర శనగలు అయితే చేశారు కదా, ఇంకా అక్కడే కదా దోసాలం తల్లి అమ్మవారు. అమ్మవారికి కూడా పసుపు కుంకాలు సమర్పించుకుని అమ్మవారికి కూడా నైవేద్యం అయితే సమర్పించాను. అన్ని వేరొక బాక్స్ లో వేసి ఇచ్చారండి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజ అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా ఆ రోజు లక్షవారం కాబట్టి బాబా టెంపుల్కి కూడా వెళ్ళి బాబాని అయితే దర్శించుకున్నాము. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు నైట్ షూట్ చేసిన వీడియో అండి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మా గ్రామంలో అఖండ దీపారాధన అయితే ఊరేగిస్తారండి. ఇలా ఒక ఇత్తడి పెద్ద దీపారాధన స్టాండ్ అయితే ఉంటుంది. ఆ స్టాండ్ పైన అఖండ దీపారాధన అయితే వెలిగించి ఇలా భజన చేసుకుంటూ గ్రామం అంతా కూడా ఊరేగిస్తారు. అందరూ కూడా ఈ దీపారాధనకి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. మన ఛానల్లో ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. చూడాలి అనుకున్న వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.